ఉపనిషత్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 60వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదం. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని 8వ మంత్రమును గురించి తెలుసుకొనుచున్నాం. శాంతి పాఠంతో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ 8వ మంత్రములో మనము సపర్యగాచ్చుగ్రమకాయ వ్రణం అస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూ స్వయంభూ యథా తత్యథార్థాన్ వ్యదదాత్ శాశ్వతీ సమాభ్యః. అంటే సహ ఆ పరమాత్మ శుక్రం అంటే తేజోవంతమైనటువంటి కాంతివంతమైనటువంటి పరమాత్మ పర్యగాత్ అంతటా సర్వవ్యాపకమై ఉన్నాడు. అకాయం సూక్ష్మ శరీరము లేనిది. సూక్ష్మ మనకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనేటివి ఉన్నవి, కానీ పరమాత్మకు అటువంటివి ఏమీ లేవు అని తెలియజేస్తున్నారు. అందువలనే కాయం. కాయం అంటే మామూలుగా కాయ కష్టం అంటారు కదా. కాయం అనగా ఈ దేహం, శరీరం, పాంచభౌతికమైనటువంటి ఔరణం. ఈ ఇతనికి ఎటువంటి ఛిద్రమైనటువంటి క్షతమైనటువంటి గాయములు తగిలినటువంటి గుణములు లేవు. అంటే స్థూల శరీరానికి మనకు గాయాలు ఏమి జరిగినప్పుడు మనము మాన్పుకునేదానికి మనము మందులు అవన్నీ వాడతాం. అట్లా ఈ పరమాత్మకు ఈ స్థూల శరీరం అనేది లేదు. అస్నావిరం నరములు లేనిది, శుద్ధమైనది, విశుద్ధం. అపాపవిద్ధం మలదోషము లేనిది. అంటే మల విక్షేప ఆవరణ దోషాలని మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఈ పూర్వ జన్మల నుంచి ఎప్పుడెప్పటి నుంచో చేసినటువంటి పాప పంకిలాన్ని మనము మలం అంటాం. ఈ మలం అంటే ఏమిటి? శుద్ధం చేసుకోదగినటువంటిది. మనము బురద దొక్కినామనుకోండి, బురద దొక్కితే ఆ బురద కాలితో బాగా కడుక్కొని ఇంటి లోపలికి పోతాం. బురదతో మనం వెళ్ళము. ఆ విధంగా ఆ బురదను పూర్తిగా కడివేసుకోవాలి. ఈ మలం అనేటువంటి దోషాన్ని కూడా మనము నిర్మూలించుకోవాలి. కాబట్టి పరమాత్మ తత్వంలో మలము లేదు. అంటే కారణ శరీరము మల దోషము లేనిదంటే కారణ శరీరము లేదు అని కవిని మనము క్రాంత దర్శనము అని అంటాం.
ఎందువల్ల ఇతను ప్రత్యక్షంగా ఉండే విషయాలను మనము మన కంటికి ఎదురుగా ఉన్నటువంటి విషయాలను మనం చూడగలుగుతాము. వీటిని ప్రత్యక్షమైనటువంటి విషయాలు అంటే నీ ఎదురుగా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలను నువ్వు చూడగలవు, మనం చూడగలం. కానీ దూరంగా ఉండే విషయాలను వాటిని పరోక్షం అంటారు. అంటే ఎక్కడో స్వర్గం ఉందంటారు, ఇది చంద్రమండలము, ఇంకొక మండలము, ఈ లోకాలంతా మనము చూడగలమా? దూరంగా ఉన్నాయి కాబట్టి అవి పరోక్షంగా ఉన్నాయి. కానీ అపరోక్షమైనటువంటి విషయాలను కూడా మనము అనుభూతి ద్వారా తెలుసుకుంటాం. నా మనస్సు చాలా ఉల్లాసంగా ఉందండి, లేదా నా మనసు వికారంగా ఉంది, అల్లకల్లోలంగా ఉంది అని అంటాం. అంటే మనసు యొక్క స్థితిని తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఇది ఏంటి? ఇది ప్రత్యక్షమైన విషయం కాదు, పరోక్షమైనటువంటి విషయం కాదు. కాబట్టి దీన్ని అపరోక్షమైనటువంటి విషయాలు. ఈ అపరోక్షమైనటువంటి విషయాలను కూడా కవి వర్ణించగలడు. రవిగానని చోట కవిగానును అని మనము విన్నాం, అందరికి తెలుసు. అందువల్లనే క్రాంతదర్శి ఈ కవి. ఇంద్రియాతీతమైనటువంటి విషయాలను కూడా అతను ఊహించగలడు, వర్ణించగలడు. అందువలనే కవి ఈ పరమాత్మ ఆత్మజ్ఞాని తత్వంలో కవిం పురాణముని అని భగవద్గీతలో కూడా తెలియబడింది కదా. కాబట్టి ఈ కవి అంటే ఈ మనస్సుకు అందనటువంటి విషయాలను కూడా, మనస్సుకు అనుకోలేనటువంటి విషయాలను కూడా ఊహించగలిగినటువంటి తత్వం కలిగిన వాళ్ళని కవి. మనీషి అంటే విశేషంగా ఈ మనస్సును శాసించగలడు. ఇప్పుడు మనసు చాలా చంచలమైనది, కోతి లాంటిది, నిగ్రహించడము కష్టము అని మనం చెప్పుకుంటా ఉంటాం. మనకు తెలుసు కూడా, మనసు ఒక చోట ఉండమంటే ఉండదు, అది పరుగులు తీస్తూ ఉంటుంది, దాని అప్పుడు మనం పరుగులు. కానీ ఈ ఆత్మజ్ఞాని ఉందే ఆ మనసును తన అధీనములేకి తెచ్చుకుంటాడు. ఎట్లా? ఈ కోతిని ఆడించే ఆ భిక్షగాడో లేకపోతే ఉంటారే, వాళ్ళు గడెక్కి కూతమ్మంటే అది ఎక్కుతుంది, దిగమంటే దిగుతుంది. అదే విధానంగా ఈ మనసు తను చెప్పినటువంటి విషయాలను మనసు మీద నియంత్రించుకోగలడు. అంటే మనసహ ఈశ, మనస్సును నియంత్రించేవాడు, మనస్సును నియంత్రణలో నిగ్రహ శక్తి కలిగినటువంటి వాడు సర్వజ్ఞ ఇత్యర్థ. అంటే మనసుపై అజమాయిషి ఉంది. ఎప్పుడైతే అజమాయిషి ఉందో అప్పుడు మనసును అదుపు చేయగలడు. కానీ మనసు యొక్క విధి ఏమిటి? మననం చేయడము. అంటే మాటికి మనం విన్నటువంటి విషయాలను లేదా శాస్త్రీయమైనటువంటి విషయాలను మననం చేయాలి. అది అంటే ఆ మననాన్ని చేసే మనసును నియంత్రించగల శక్తి ఆత్మ ఉంది. కాబట్టి అందుకని మనం మనస్సాక్షి అంటామే. ఈ మనస్సుకు కూడా సాక్షిభూతంగా ఉంటుంది ఈ ఆత్మ. అహం బుద్ధి విజ్ఞానమయం అంతఃకరణలో ఉన్నటువంటి విషయాలకంతా కూడా ఈ సాక్షి రూపంగా ఉండి అన్నిటినీ అదుపులో పెట్టుకోగలుగుతుంది. అంటే ఆ విధంగా మనీషి, మనం మామూలుగా గొప్పవారిని మనీషి అని మనము సంబోధిస్తూ ఉంటాం. అంటే
ఆయన నియంత్రించుకోగలిగినటువంటి శక్తి, సర్వజ్ఞత్వమైనటువంటి శక్తి ఉన్నదని తెలియజేస్తున్నది. అట్టే పరిభూహు అంటే సర్వోత్కృష్టమైనటువంటి సర్వజ్ఞత్వమైనటువంటిది. దీనిని మనము అంతటా ఉన్నటువంటి విషయాలను కానీ ఉత్కృష్టమైనటువంటి విషయాలను కానీ తెలుసుకోగలదు. స్వయంభూ స్వతసిద్ధమైనటువంటిది. అంటే మనము లోకంలో అక్కడ స్వయంభూ తీర్థాలు క్షేత్రాలు అని మనం వింటూ ఉంటాం. ఏమిటంటే అక్కడ భగవంతుడే స్వయంగా వెలసినారు. మరి వేరే క్షేత్రాలు వేరే దేవాలయాల సంగతి ఏమిటంటే అక్కడ శాస్త్ర రీతిలో ఆగమ పద్ధతుల్లోనో వేద పద్ధతుల్లోనో అక్కడ భగవంతుని ప్రతిష్ఠించినారు. అంటే ఎవరో ఒకరి చేత ప్రతిష్ఠించబడినవి అంటారు. ఇవి ఏమో స్వయంభూ అనేటివి స్వతసిద్ధంగా ఎవరు ఇంకొకరు వచ్చి వాటిని ప్రతిష్ఠించ అవసరం లేనటువంటివి స్వతహాగానే వ్యక్తమైనటువంటి వాటిని స్వయంభూ అని మనకు తెలుసు. కాబట్టి ఈ ఆత్మ స్వయంగా ఎవరో వచ్చి దానిని ప్రతిష్ఠించ పని అవసరం స్వతసిద్ధమైనటువంటిది. స్వతసిద్ధమైగా ఉన్నటువంటి ఈ ఆత్మ ఈ పరమాత్మ అంటే శాశ్వతీభ్య సమాభ్య అంటే స్థిరంగా శాశ్వతంగా ఒక కాల నియమానుసారంగా సంవత్సరం వలన అర్థాన్ ఈ కర్తవ్యాలనంతా కూడా చేయవలసినటువంటి విషయములనంతా కూడా యథాతథ్య అంటే ఒక క్రమ పద్ధతిలో ఒక నియమానుసారంగా నియమబద్ధముగా ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండేటట్లు వేదన చేసిన ఈ ఆత్మ ఈ పరమాత్మ ఈ సృష్టి కార్యములంతా ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవ సృష్టిలో ఉన్నటువంటి ఈ నియమాలనంతా కూడా ఇవి ఆ కర్తవ్య విషయాలను ఒక క్రమ పద్ధతిలో అవి ఆచరించినట్లు ఆ క్రమ పద్ధతిని తప్పకుండా ఉండే విధానములో సృష్టించారు అని. అంటే ఈ మనం ఇందులో తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. పర్యగాత్ ఇక్కడ ఇందు గరడందు లేదని మనము ప్రహ్లాదుడు చెప్పినట్లు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిది ఈ ఆత్మ. ఆ ఆత్మ మరి ఎటువంటిది అయ్యా అంటే తేజోవంతం దివి సూర్య సహస్రస్య ఆ సహస్ర సూర్యులు కూడా ఈ ఆత్మ ముందు ఆ ప్రకాశంలో అవి దిగదిడిపోయాను. సూర్యునికి కూడా ప్రకాశమిచ్చే వారే ఆత్మ. పరమాత్మ ద్వారా సూర్యుడు తన ప్రకాశాన్ని ప్రసరింపజేస్తున్నాడు. స్వతసిద్ధంగా సూర్యునికి ఆ ప్రకాశించే శక్తి లేదు. అంటే ఈ ఆత్మ పరమాత్మ చైతన్య ప్రభావం చేత సూర్యుడు నా చంద్ర తతోభాతి అని మనం మంత్రాల్లో చెప్తారు కదా. సూర్యుడు గాని చంద్రుడు గాని అవి స్వప్రకాశములు కావు. తనంతట తానే ప్రకాశించేవి కావు. ఆత్మ పరమాత్మ వలనే పరమాత్మ చైతన్యం ద్వారానే అవి ప్రకాశిస్తున్నవి. ఇంకా స్థూల సూక్ష్మ కారణ శరీరము లేనటువంటిది, ఛిద్రము లేనటువంటిది. మనము స్థూల శరీరం, ఈ స్థూల శరీరం అంటే ఏమిటి? ఈ పంచభూతాత్మకమగు వాటితో ఏర్పడినది ఈ స్థూల శరీరం. నా శరీరం చాలా లావుగా ఉంది, నేను అతను బక్కజిక్కి ఉన్నాడు అంటే ఆయన ఆ శరీరంలో ఎముకలే ఉన్నాయి, ఇట్లా చెప్తా ఉంటారు. అంటే ఈ పంచభౌతిక శరీరము
ఆకాశము, వాయు, అగ్ని, జలము, భూమి ఈ పంచభూతాల ద్వారా తయారైనటువంటిది స్థూల శరీరము. మనందరికీ స్థూల శరీరం ఉంది. ఈ స్థూల శరీరంతో మనము కదులుతాము, లేదా మనము అన్ని పనులు చేస్తాం. మన స్థూల శరీరం ఉంది కాబట్టి. కానీ ఈ పరమాత్మకు మన మాదిరి ఎక్కడన్నా కూర్చొని కనిపిస్తాడా? అదేమిటి సార్ మీరు, మనం దేవాలయానికి పోయి ఆ భగవంతుణ్ణి దర్శించుకుంటాము కదా అంటే, సగుణోపాసన కోసం, సగుణారాధన కోసము భగవంతుని ఇప్పుడు కోదండధారి రామ అంటే ఆయన కోదండం ధరించుంటాడు, నీలమేఘశ్యాముడు అని చెప్పి మర్యాద పురుషోత్తముడు ఇట్లా ఉంటాడని చెప్పి మనం ఆయన అవతార పురుషులు కాబట్టి ఆ విధంగా ఆకారం ఉన్నది. వస్తే కృష్ణుడు ఆయన రూపంలో లీలామానుష విగ్రహుడు నెమల పింఛము ధరిస్తూ, కానీ ఈ పరమాత్మకు మనకు ఆ విధంగా కనిపిస్తున్నారా? అంతటా ఉన్నప్పుడు మరి మన ఎదుట ఉన్నారు, వెనక ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు పరమాత్మ. కాబట్టి ఆయన రూప నామ క్రియా రహితుడు. ఆయనకు రూపం గాని నామం గాని ఇవన్నీ మనం ఆపాదించుకున్నటువంటివే, కానీ ఆయనకు వీటి అన్నిటికంటే అతీతుడైనటువంటి వాడు. మరి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం లేదన్నాం కదా. ఈ సూక్ష్మ శరీరం అంటే ఏమిటి అనేది మనం తెలుసు. మనందరికీ సూక్ష్మ శరీరం అనేది ఉంది. ఆ సూక్ష్మ శరీరం ద్వారానే మనం అన్ని ఇంద్రియ జ్ఞానాన్ని మనం పొందుతున్నాము. అంటే శ్రోత్రత్వ చక్షుర్ జిహ్వా ఘ్రాణములు, ఇవి ఏమని? శ్రోత్రము, త్వక్ ఈ చర్మము, జిహ్వా నాలుక, త్వక్ జిహ్వా ఘ్రాణము ఈ ఈ ముక్కు, ఇవన్నీ చెవులు, చర్మము, నేత్రములు, ముక్కు, జిహ్వ, 5 ఈ జ్ఞానేంద్రియాలు 5. అట్లనే ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు. ఈ ప్రాణము అపానం, ప్రాణవాయువు ఊర్ధ్వంలో ఉంటుంది, మరి అపానవాయువు కింద వైపు ఉంటుంది. అంటే వ్యానం అంతా వ్యాపించి ఉదానము సమానంగా ఉంటుంది. ఈ ప్రాణములు ఈ పంచ ప్రాణాలు అంటామే, ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ అని మనము భగవంతుని నివేదన కూడా సమర్పిస్తారు. అంటే ఈ పంచ ప్రాణాలకు ఈ ప్రసాదాన్ని మనం అర్పించినట్టు మనం చెప్పుకుంటా ఉంటాం. మనం పూజా విధానంలో మనం చేస్తూ ఉంటాం. అట్టనే ఈ జ్ఞానేంద్రియాలు 5, ఈ పంచ ప్రాణాలు 5, మనస్సు, బుద్ధి, మనోబుద్ధి ఈ రెండు మొత్తం ఎన్ని తత్వాలైనది? మొత్తం 17. 5 జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు 5, 5, 5, 10. ఒకరు మరి మనోబుద్ధి ఈ తత్వాలతో కూడినటువంటివన్నీ కూడా సూక్ష్మ శరీరము అంటారు. మనోబుద్ధి, చిత్తాహంకారాలు, ఇట్లా ఇవన్నీ కూడా ఇటువంటి తత్వములతో కూడినటువంటిది సూక్ష్మ శరీరం. దీనినే లింగ శరీరం కూడా అంటారు. అంటే ఈ ఆత్మకు ఈ స్థూల శరీరం గాని సూక్ష్మ శరీరం గాని మానవులకు ఉన్నట్టు లేదు. అంతేకాదు కారణ శరీరం కూడా లేదు. కారణ శరీరం అందుకని చెప్తా, ఆయన కారణానికే కారణుడు, సర్వకారణ కారణం. వజ్ర కవచములో, వెంకటేశ్వర వజ్ర కవచములో సర్వకారణ కారణం, ఆయన కారణాలకే కారణమైనటువంటి వాడు. కాబట్టి ఆ పరమాత్మకు కారణ శరీరం కూడా లేదు. అంటే నేను కర్తను, నేను భోక్తను, అహంవృత్తి హేతు భూతమైనటువంటి నేను నా ఇటువంటి భావాలకు హేతుభూతమైనటువంటి అవిద్యామలము. అవిద్యామలం అది చెప్పుకున్నాం కదా మనం. ఈ మలం అనేది
జన్మల నుంచి పూర్వ జన్మల నుంచి చేసుకున్నటువంటి పాప పంకెలము అది మనకు ఈ కారణ శరీరం ద్వారా వస్తూ ఉంటుంది. అద్దె ఇల్లు మారినప్పుడు మనం ఒక అద్దె ఇల్లు మారిపోయినప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి సామానులంతా ఇంకొక ఇంటిలో చేరేటప్పుడు అన్ని సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని అన్ని వస్తువులంతా తీసుకొని మళ్ళా అక్కడ ఆ మనం చేరబోయే ఇంట్లో అన్ని సర్దుకుంటా ఉంటాం. ఇవి వంట గదిలోటివి, ఇవి ఈ గదిలోటివి అని అన్ని ఇక్కడ ఉన్న సామాన్లు ఎట్లా ఇసుకోమాతామో ఈ జీవి కూడా మరణానంతరము శరీరము గ్రహించబడిపోతుంది లేదా శరీరం ఇదైతుంది. కానీ ఈ కారణ శరీరము ఇంకొక ఈ అద్దె ఇల్లు మారినట్టు ఈ జీవుడు ఇంకొక శరీరములో కారణ శరీరం ద్వారా ఆయన ఇంకొక శరీరాన్ని ధరిస్తాడు. అదంతా ఎవరయ్యా ఈ ఏ శరీరము దేనిలో ఇతనికి శరీరం ఇవ్వాలా? ఇది పశువుగానా పక్షిగానా మానవుడుగానా అంటే ఆయన కర్మ ఫలాలను బట్టి అప్పుడు అటువంటి వ్యవస్థను చేసినటువంటి వాడే పరమాత్మ. అదే మనం అనుకున్నాం కదా, ఈజ్ కంట్రోలింగ్ అండ్ సుప్రీం పవర్ అండ్ ఎంపవరింగ్, శాసనకర్త, నియంత్రణము చేసే అధికారి ఒకరు ఉండాలి కదా పైన ఆ నియంత్రించే వాళ్ళు. దానిని బట్టే ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా ఈ గవర్నెన్స్ ప్రభుత్వంలో ఎట్లా ఉండాలా, ఏమి ఏ సెక్రటరీ అంటే ఏమిటి, ఇంకొకటి అంటే ఈ వ్యవస్థలన్నీ మంత్రులు వీళ్ళు చేసే విధానాలు ఇవన్నీ కూడా శాఖోపశాఖలు దానికి అధికారులు ఎట్లా నియమించారో ఈ ఉపనిషత్తు పరిజ్ఞానం చేతనే విశ్వానికంతా కూడా చాటినారు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విజ్ఞానము విశ్వములో ఏ వాంగ్మయంలోనూ లేదని చెప్పారు పెద్దలంతా కూడా. విదేశీయులు కూడా ఒప్పుకున్నారు, దీన్ని అంగీకరించారు. ఎందుకంటే ఉన్నది యథార్థమైనటువంటి విషయం కాబట్టి. ఉపనిషత్తుల్లో అటువంటి విజ్ఞానము ఆత్మజ్ఞానము ఎవ్వరు ఏ భాషల్లోనూ ఏ విదేశీ భాషల్లోనూ లేనటువంటి విషయాలంతా కూడా ఇక్కడ మన ఉపనిషత్తుల్లో విజ్ఞాన వాంగ్మయం ఉన్నది కాబట్టి ఈ ఉపనిషత్తు ద్వారా మనము ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరూ. కాబట్టి ఈ ఆత్మకు అనేది ఈ కారణ శరీరము లేదు, అందువల్ల అవిద్యా మలం అనేది లేదు. అంటే ఈ మల విక్షేపం ఆవరణ దోషాలని మనం చెప్పుకున్నాం కదా. ఈ ఆవరణం అనే దోషం కూడా ఇక్కడ ఏమి లేవు అన్నమాట. ఆ పరమాత్మకు ఇవన్నీ అతీతుడు. దేహం లేదు, ఇంద్రియాలు లేదు, మనోబుద్ధులు నేను కాదు, నాదని బుద్ధియే అవిద్యామలము. ఇవి మూడు లేనటువంటిదే ఆత్మ. ఆత్మకు ఈ మూడు శరీరములు ఉన్నాయా? లేనే లేవు. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ ఆత్మ తత్వాన్ని గురించి తెలుసుకోవాలనో, ఈ ఆత్మ ఇటువంటి గుణగణములు ఉన్నాయని మనకు వేదమాత ఉపనిషత్తు తెలియజేస్తున్నది. ఏంటి? స్థూల శరీరం కాదు, కారణ శరీరం కాదు, ఈ విధంగా సూక్ష్మ శరీరం కాదు. ఎం నేతి నిగమా అవోచు నా ఇది కాదు స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఇవన్నీ ఇది కాదు అని చెప్పుకుంటా పోతే ఏదైతే మిగులుతుందో ఆఖరకు అదే ఆత్మస్వరూపము. అందువల్ల ఈ పరమాత్మకు ధర్మాధర్మ సంపర్కము లేదు. కావున పుణ్యపాపములు ఆత్మకు అంటవు. ఇదేందండి పుణ్యం కదా, మరి ఆయన అందుకనే పురుషులు కదా ఆ పరమాత్మ అంటే. మానవ దృష్టిలో మనం
ఆయన పుణ్య స్వరూపము, పుణ్య ప్రదాత అని మనము ప్రార్థిస్తాం గాని ఆయన అన్నిటికీ అతీతుడు. నా పుణ్యం నా పాపం మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం. ఈ మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ పరమాత్మ భావంలో లేవు. చిదానంద రూప శివోహం శివోహం అంటే చిదానందమైనటువంటి రూపమే కానీ ఇటువంటి శారీరక సంబంధమైనటువంటి ఈ గుణగణములు లేవు, ధర్మాధర్మ సంపర్కములు లేవు, పుణ్య పాపములు లేవు. ఈ పుణ్యము పాపము ఏమిటి? మనము పుణ్యకర్మలు చేయండి అని చెప్తాం. ఎందువల్ల? ఈ పాపం అంతా ఈ మలదోషం అంటివే ఈ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం అంతా కూడా నశించిపోయేదానికి పుణ్యకర్మలు చేయండి, ఉపాసన చేయండి, దేవతారాధన చేయండి, ధ్యానం చేయండి అని మనకు శాస్త్రములు, గురువులు తెలియజేస్తున్నారు. ఎందుకనంటే ఇవి ఈ పాపం, ఈ మలదోషాలు ఎన్ని మనం పోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు, యజ్ఞము, ఈ శ్రవణము, ఉపనిషత్ విజ్ఞానం వినడము, సద్గ్రంథ పఠనము ఇవన్నీ చేయాలని చెప్పింది. కానీ ఆత్మకేమో ఇవి పుణ్యం గాని పాపం గాని రెండిటికి అతీతం అన్నమాట. ఎందువల్ల అంటే ఈ రెండు కూడా ఆత్మజ్ఞానికి ఈ రెండు లేవు. ఇవి ఉంటే ఏమిటి? అవి కూడా బంధం, పుణ్యమైన బంధమే. కర్మ అనేది ఉంటే కర్మ ఫలము బంధమవుతుంది. ఆ బంధం వల్ల జన్మ వస్తుంది. కాబట్టి పుణ్యం అంటే బంగారు గొలుసుతో బంధించడము, పాపం అంటే ఇనుప గొలుసులతో బంధించబడతాడని. అంతే తేడా గాని దీనికి ఈ కర్మ కర్తృత్వ భావన వదిలేసుకోవాలి. అలా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు అటువంటి స్థితిలోనే ఈ ఆత్మజ్ఞాని విరాజిల్లుతాడని, అటువంటి ఆత్మజ్ఞానులకు కావాలని, ఆత్మ విచారణ చేయాలని మీ అందరిని నేను సవినయంగా కోరుకుంటూ, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్. ఉపనిషత్ విజ్ఞానం గురించి శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.